కాకతీయ సామ్రాజ్యం తెలుగువారందరినీ ఒక తాటిపై తెచ్చి పరిపాలించిన గొప్ప తెలుగు రాజవంశమే కాకతీయులు. సామాన్య శకం 750లో కాకతి వెంకన్న చేత స్థాపించబడిన ఈ సామ్రాజ్యం 1323లో ప్రతాపరుద్రుని మరణానంతరం పతనమైంది. మరి అంతటితో కాకతీయ సామ్రాజ్యం ముగిసినట్టేనా? తర్వాత వారసులు ఎవరూ లేరా? ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలోని దంతేవాడ దగ్గర దొరికిన తెలుగు శాసనాలకి కాకతీయులకి సంబంధం ఏంటి? ఆ ప్రాంతాన్ని మన తెలుగువారే పరిపాలించారా? మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం తెలుసుకుంటున్నాం బర్సూర్ దేవాలయాల సమూహం మరియు అక్కడున్న మన తెలుగు శాసనం గురించి. దీనికోసం మనం చేరుకుంటున్నాం ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలోని బర్సూర్ పురాతన నగరానికి. బర్సూర్ పేరు వెనుక చరిత్ర. ఇతిహాసం ప్రకారం ఈ నగరాన్ని బలికుమారుడైన బాణాసురుడు అనే రాక్షసుడి చేత పరిపాలించబడిందని, అతని కారణంగానే బాణాసూర్ అదే కాలక్రమేణా బర్సూర్ అయిందని చెప్పబడుతుంది. ఈ ప్రాంతాన్ని మొదట్లో చిందాక నాగా రాజవంశం వారు పరిపాలించారు. ఇక్కడ చిందాక అంటే మనం చాళుక్యులుగా గమనించాలి. సామాన్య శకం 1069 నుంచి 1108 మధ్య సోమేశ్వర వన్ ఈ ప్రాంతాన్ని పరిపాలించి ఈ దేవాలయాన్ని నిర్మించడం, అందుకే ఆయన పేరు మీదుగానే సోమేశ్వర దేవాలయంగా ఏర్పడింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం అతి పురాతనమైనది. సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం. ఈ ప్రాంతంలో మొదటి సోమేశ్వర రాజుకు సంబంధించిన అనేక తెలుగు శాసనాలు మరియు నాణ్యాలు బయటపడ్డాయి. వాటిని ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని అయిన రాయ్పూర్ మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణ శైలి దక్షిణ మరియు ఉత్తర భారత మేళవింపుగా ఉంటుంది. అనగా అటు నగరీ స్టైల్లోనూ ఇటు మన దక్షిణ ద్రావిడ స్టైల్లోనూ మిళితమై ఉంటుంది ఈ దేవాలయం. ప్రస్తుతం ఈ దేవాలయం ఎటువంటి పూజలు జరగట్లేదు. ఇది పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది. ఈ దేవాలయంలో ఉన్న మూల విరాటు పెద్ద శివలింగం. దీనికి ఒక విశేషం ఉంది. అదేంటంటే సాధారణంగా శివలింగం పానపట్టం మీద ఉంటుంది. అయితే పానపట్టం మీద ఉన్న శివలింగం ఏ విధంగా కదలదు. అయితే ఇక్కడ విశేషం, ఈ శివలింగాన్ని మనం చేతితో తిప్పవచ్చు. అనగా ఆ పానపట్టాన్ని మనం 90 డిగ్రీల కోణంలో దాన్ని తిప్పవచ్చు. అయితే ప్రజలు పాడు చేస్తున్నారనే ఉద్దేశంతో దాన్ని ప్రస్తుతం తాళం వేసి పెట్టారు. ప్రధాన దేవాలయం పక్కనే మరో ఉపాలయం కూడా కలదు. అందులో కూడా పరమేశ్వరుడే లింగ రూపమై కొలువై ఉన్నాడు. దేవాలయం ఎదురుకుండా ఉన్న నంది విగ్రహం. బర్సూర్లోని సోమేశ్వర ఆలయాన్ని మనం ప్రస్తుతం సందర్శిస్తున్నాము. ఇది దేవాలయం యొక్క వెనక భాగము. ఈ దేవాలయం సమీపంలో అనేక తటాకాలను కూడా నిర్మించడం జరిగింది. సోమేశ్వరుడి అనంతరం అతని సోదరుడు చంద్రాదిత్య ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. 1960 సంవత్సరంలో బర్సూర్ సమీపంలోని అమ్మగామని ప్రధాన కేంద్రంగా చేసుకుని తన రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అదే సంవత్సరంలో ఇక్కడ తన పేరు వచ్చే విధంగా చంద్రాదిత్య నందనవన అనే శివాలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నది ఆ దేవాలయం యొక్క అద్భుతమైన రాతి శిల్పాలు. ఈ దేవాలయం మీద త్రిముఖ బ్రహ్మ, సూర్యుడు, పార్వతీదేవి మరియు మహిషాసుర మర్దిని, అదేవిధంగా వినాయకుడు, హనుమంతుడు వంటి అనేక శిల్పాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు దశావతార శిల్పాలను కూడా ఎంతో అద్భుతంగా చెక్కడం జరిగింది. ఇక్కడ చెప్పుకోబడిన మరో గొప్ప దేవాలయం పురాతన వినాయకుడి దేవాలయం. ప్రస్తుతం అయితే ఆ దేవాలయంలోకి ఏ విధమైన ఎంట్రన్స్ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వినాయకుడి శిల్పాలు అత్యంత పురాతనమని. ఇవే మనం చూస్తున్న వినాయక శిల్పాలు. ఈ బర్సూర్ ప్రాంతాన్ని 2 రాజవంశాలు పరిపాలించాయి. ఒకటి పశ్చిమ చాళుక్యులు మరియు కాకతీయులు. వీరిద్దరూ తెలుగువారు కావడం గమనార్థం. బర్సూర్లో మొత్తం 147 దేవాలయాలు ఉన్నాయంటారు. అయితే వీటిలో కొన్ని మాత్రమే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. మనం చేరుకున్నాం బర్సూర్లోని ప్రఖ్యాతిగాంచిన మామా బాంజా దేవాలయం. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్య వంశపు రాణి అయిన గంగాదేవి చేత నిర్మించబడింది. ఈ దేవాలయంలోనే మనకి తెలుగు శాసనం ఇప్పటికీ కనిపిస్తుంది. మన ఎదుర్కొన్నా ఉన్నది తెలుగు శాసనం. ఈ శాసనంలో ఏముందో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ శాసనం యొక్క ప్రధాన అంశం, సోమేశ్వరరాజు పట్టపిరానైన గంగాదేవికి సోమేశ్వరుడు 2 గ్రామాలని దత్తత ఇచ్చాడు. ఆ దత్తత ఇచ్చిన కారణంగా ఆ మహారాణి 2 దేవాలయాల్ని నిర్మించింది. ఆ మొదటి దేవాలయానికి తన భర్త పేరైన వీర సోమేశ్వరాలయం అని, రెండో దేవాలయానికి గంగాదేశ్వర దేవాలయం అని ఆమె పేరు పెట్టింది. అంతేకాకుండా వారిది కశ్యప గోత్రం అని కూడా రాయబడి ఉంది. ఈ దేవాలయం యొక్క ప్రధాన గర్భాలయంలో ఏ విధమైన మూర్తి లేదు. అప్పటి కాలంలోని శాసనాలు ఇప్పుడు మనం చదవలేకపోవడానికి గల ప్రధాన కారణం అప్పటి కాలంలో వాడిన లిపి మరియు శిల్పకారుడు చెక్కే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ దొరికిన మరో శాసనంలో కాకతీయ చివరి రాజైన ప్రతాపరుద్రుడు 1323లో పరాజయం పొందిన తర్వాత అతని సోదరుడైన అన్నమదేవుడు 1324లో ఈ ప్రాంతానికి వలస వచ్చి దంతేవాడని ప్రధాన కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతాన్నింటినీ పరిపాలించినట్టుగా అక్కడ శాసనాల ద్వారా మనకి అర్థమవుతున్నది. అంటే కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత అతని సోదరుడైన అన్నమదేవుడే ఈ ప్రాంతానికి వచ్చి
బస్తర్ సామ్రాజ్యాన్ని స్థాపించినట్టుగా మనకి ఇక్కడ శాసనాల ద్వారా అర్థమవుతుంది. తర్వాత తరంలో ఈ రాజవంశాలు ఉత్కల అనగా ప్రస్తుత ఒరిస్సా వారితో ఎక్కువగా సంబంధాలు కలుపుకొని వివాహ బంధాలు పెంచుకోవడం కారణంగా అన్నమ దేవుడి నుంచి వచ్చిన వంశం క్రమేపీ వారి పేరులోని చివరి పదమైన అచ్చ తెలుగు నామం దేవా నుంచి దేవ్ అయింది, దేవ్ నుంచి డియోగా మారింది. ప్రస్తుతం కూడా ఈ రాజవంశం వారు ఇక్కడ పరిపాలన సాగించడం విశేషం. ఇదండి బస్తర్లో ఉన్న మన తెలుగు శాసనాల యొక్క విశేషాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఈ ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ నుంచి 390 కిలోమీటర్ల దూరంలోను, హైదరాబాద్ నుంచి 430 కిలోమీటర్ల దూరంలోను, జగదల్పూర్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.